హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈరోజు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుందండి. నేనైతే ఫ్రెష్ అయ్యాననమాట. స్నానం కూడా చేశాను. ఇక పిల్లలైతే నిద్ర లేచారండి. వాళ్ళనైతే బ్రష్ చేసుకోమన్నాను. ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు నైటే పెసరపప్పు అయితే నానబెట్టానండి. ఇక అందుకని ఇక్కడ పెసరపప్పు అయితే 2 సార్లు శుభ్రంగా కడిగేసి మిక్సీలో అయితే వేస్తున్నాను. పెసరపప్పుతో పాటు ఇందులో ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నానండి. అల్లం, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు, ఉప్పు వరకే వేసి మిక్సీ అయితే పట్టేశాను. ప్రస్తుతానికి అల్లం అయితే ఇంట్లో లేదనమాట. అందుకని అల్లం వేయట్లేదు. పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర ఇంతవరకేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ అయితే పడుతున్నానండి. మనం ఈ పెసరపప్పుకి ఎప్పుడైనా సరే మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ కొంచెం తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నార్మల్ దోసపిండి కంటే కొంచెం పెసరపప్పుతో దోసలు పోసుకునేటప్పుడు పిండి అనేది కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. దోసలు అనేవి బాగుంటాయి. ఇదిగో ఇక్కడ వచ్చేసి నేనైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలైతే నిద్ర లేచారు. బ్రష్ అది చేసుకోమంటుంటే ఇవ్వమని అయితే గోల చేస్తున్నారనమాట. సర్లే ఇది మిక్సీ పట్టేశాక ఇద్దామని ఫస్ట్ పిండి అయితే మిక్సీ పడుతున్నానండి, పెసరపిండి. ఇంకా ఇప్పుడు టిఫిన్ వచ్చేసి నాకు పిల్లలకే అనమాట. మా తమ్ముడైతే మార్నింగ్ 6కే వెళ్ళాడు. ఇక మా వారు కూడా లేరు కదా, క్యాంప్కి వెళ్ళారని చెప్పాను కదా. ఇక మా పిల్లలకి మా వాటికి అనమాట. ఇంకా పెసరపప్పులోకి పెసర అట్టులోకి ఈరోజు వచ్చేసి నేను ఉల్లిపాయ చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంకా పల్లీలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. అందుకని ఉల్లిపాయ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి పెసర దోశలోకి. అందుకని ఉల్లిపాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడైతే పిండి మెదిగిందండి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. వంట పని పిల్లలకి నా వరకు అయ్యేసరికి నాకు పెద్దగా వంట చేస్తున్నట్టు కూడా ఉండట్లేదండి. తక్కువ చేస్తున్నాను అనమాట. ఇదిగో ఇక్కడైతే మిక్సీ గిన్నెలోకి బెల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, అలాగే ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పడుతున్నానండి. బెల్లం అయితే కొంచెం మెత్తగా నలగొట్టి తీసుకోవాల్సింది. కొంచెం పెద్ద సైజు ముక్క ఉందనమాట. అది అట్లనే వేసాను. మిక్సీ మెదుగుతుందిలే అనుకున్నానండి. కాకపోతే చూడండి మిక్సీ పట్టేటప్పుడు అది మెదుగుతుందో లేదో అని డౌట్ తోటి మిక్సీ పట్టేశాను. కాకపోతే ఇక్కడ వచ్చేసి మిక్సీ తిరుగుతుంది కానీ లోపల ఉన్న పదార్థాలు అయితే మెదగట్లేదండి. ఏంటో మరి. అంతేకాకుండా మొత్తం చిందేసి కొద్దిగా వాటర్ పోసానండి. అయినా గానీ మొత్తం చింది నా డ్రెస్ నిండా, మిక్సీ నిండా, ఈ స్టవ్ నిండా మొత్తం అయితే పడిపోయిందనమాట. నేను వాటర్ చాలా తక్కువే పోసాను. అయినా గానీ పడిపోయింది. నేను ఇందులో కారం కూడా వేసాను గదా! మొత్తం అంతా రెడ్‌గా అయితే మొత్తం పడిపోయిందండి ఒంటి నిండా. ఇంకా మిక్సీ కూడా నీట్‌గా క్లీన్ చేశాను. చూడండి మిక్సీ నిండా కూడా పడిపోయింది. ఏం చేస్తాం, మళ్ళీ తుడవాలి. ఇదేంటోనండి నేను ఆఫ్ చేసి స్విచ్ ఒకసారి చూస్తే చూడండి ఊడొచ్చేసిందనమాట. ఇక్కడ మనకి ఒక గుబ్బుంటుంది కదండీ! మనం ఈ మిక్సీ గిన్నెలు పెట్టడానికి అదైతే ఊడిపోయింది. ఇదేంటి మిక్సీ చెడిపోయిందా అనైతే నాకు చాలా భయమేసిందనమాట. కాకపోతే ఇదేంటి ఇలా ఉంది, మళ్ళీ ఒకసారి గట్టిగా పెట్టి చూద్దాం పనిచేస్తుందో లేదో అని లోపల తిప్పుతూ ఉన్నాననమాట. నేను తిప్పుతుంటే అది తిరుగుతూనే ఉంది ఎంతసేపు తిప్పినా. అందుకని గట్టిగా కిందకి ఒత్తేసానండి. అలా ఒత్తేసరికి ఇక బాగానే సెట్ అయిందనమాట. ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూశాను ఊడేతుందేమో, ఏమన్నా పడుతుందేమోనని. బాగానే ఉందనమాట. ఇంక అందుకని మళ్ళీ నేనైతే మిక్సీ అయితే పడుతున్నాను కానీ మెదుగుతుందా లేదా అని డౌట్‌గానే ఉందనమాట. మొత్తానికి ఎలాగోలా దాన్నైతే ఆ గుబ్బని బిగిచ్చేసి మిక్సీ అయితే పనిచేసేలా చేశానండి. నాకైతే ఫస్ట్ చాలా భయమేసిందనమాట. ఇదేంటి ఇలా ఊడొచ్చేసింది, ఇంక మిక్సీ పనిచేయదేమో అనుకున్నాను. నిజానికి నాకు మిక్సీ లేకపోతే ఒక్కరోజు కూడా గడవదండి. ప్రతిరోజు నేను మిక్సీతో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. చట్నీ కాను. నాకు మిక్సీ లేకపోతే అసలు ఇంట్లో పని అలానే ఉంటుందనమాట. ఇంట్లో పని, వంట పని అండి. వంట పనికి నాకు మిక్సీ ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి మిక్సీ వచ్చేసి. నాకైతే చాలా భయమేసింది. డైలీ చట్నీ చేస్తూనే ఉంటాను కదా! వామ్మో! ఇలా ఇది రిపేర్ వస్తే ఎలా బాబు ఏం చేయాలనుకుంటూ భయపడుతూనే ఆ గుబ్బనైతే అలా పెట్టేసాననమాట. దాన్ని ఏమంటారో కూడా తెలీదు నాకు నిజానికి. ఎట్లన్నా సెట్ అయిపోయింది. ఇంకా చట్నీ అయితే చేయటం అయిపోయిందండి. మిక్సీ చుట్టూ పడ్డది కదా ఇందాక చింది, అదంతా నీట్‌గా క్లీన్ చేసేసి ఇక్కడ స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే వచ్చేసి
స్టవ్ వెలిగిస్తాను మమ్మీ అనైతే అంటుంది. సరే ఎలిగించమన్నాను. స్టవ్ వెలిగించడం మా అమ్మ నేర్పించిందంట. నాకు అమ్మమ్మ నేర్పించింది. నేను ఎలిగిస్తానని గోల గోల చేస్తుంది. నిజానికి నేనైతే స్తంభం దగ్గరైతే సిలిండర్ దగ్గరైతే ఆపేసాననమాట స్టవ్వు. అందుకని ఎలగట్లేదు. ఇదేంటి మమ్మీ ఎలగట్లేదని అయితే అంటుంది మా పాప వచ్చేసి. నేను ఇక్కడ సిలిండర్ దగ్గర ఆఫ్ చేశానన్న విషయం మా పాపకైతే తెలీదు. పాపని వెలిగిస్తూ ఉందనమాట. పిల్లలకి స్టవ్ వెలిగించడం నేర్పించడం కరెక్టే కానీ కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకి తెలియదు కదా! అందుకే నాకైతే చాలా భయమనమాట. నేను ఖచ్చితంగా సిలిండర్ దగ్గరైతే ఆఫ్ చేస్తానండి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే అండి. ఇంక పిల్లలకైతే బ్రష్‌లు అవి ఇచ్చేసి బ్రష్ చేసుకోమన్నాను. ఈలోపు నేను దోస చేస్తానని అయితే చెప్పానండి. ఇక్కడ స్టవ్ మీద అయితే చిన్న బాండీ పెట్టుకున్నాను. అలాగే ఒక పక్కన దోస పెనం కూడా పెట్టేశానండి. బాండీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అయితే తాలింపేద్దామని అయితే వేస్తున్నాననమాట. అదేనండి ఉల్లిపాయ చట్నీ అనమాట. ఇంకా తాలింపులో అయితే కొద్దిగా ఆయిలు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేస్తానండి. ఎండుమిర్చి ఆప్షనల్ అనమాట. నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇంక ఇప్పుడైతే తాలింపు వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకా దోసలైతే పోస్తున్నానండి. స్టవ్ పైన దోస పెనం మొత్తం సరిపోయిందనమాట. స్టవ్ మండుతుందో లేదో కూడా కనిపించట్లేదు. అందుకని ఒకసారి అయితే చూస్తున్నాను. ఇలాగే ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పప్పు చేస్తున్నప్పుడు స్టవ్ వెలుగుతూనే ఉందనుకోని పప్పు అయితే తాలింపేసేసాననమాట. ఇప్పుడు కూడా స్టవ్ ఇది ఎంతసేపు ఉన్నా కానీ వేడవ్వట్లేదు దోస పెనము. అందుకని ఇదేంటి వెలుగుతుందా లేదా ఆరిపోయిందా అని ఒకసారి చెక్ చేస్తున్నాననమాట. బాగానే వెలుగుతుందా ఆరిపోలేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి దోసలు అయితే చేస్తున్నానండి. ఇంక ఈరోజు పెసరట్లు అనమాట. ఉల్లిపాయ పెసరట్టు ఎంతమందికి ఇష్టం? నాకైతే ఉల్లిపాయ పెసరట్టు కంటే కూడా ఉప్మా పెసరట్టు అయితే చాలా ఇష్టం అనమాట. ఉప్మా పెసరట్టు నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంటానండి. కాకపోతే ఉప్మా పెసరట్టు వచ్చేసి ఒక్కటి తినేసరికి మన పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. ఎక్కువ తినలేము. అందుకని నేను చాలా తక్కువ చేస్తుంటానండి ఉప్మా పెసరట్టు. ఉల్లిపాయ పెసరట్టు కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇంక మా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయ అయితే వద్దంటున్నారు. ఒక్కొక్కసారి ఉల్లిపాయ దోస కావాలని గోల చేస్తారు. ఒక్కొక్కసారి అయితే తినరనమాట. వాళ్ళకి ఎప్పుడు ఎలా అనిపిస్తుందో వాళ్ళకి తెలీదు. సేమ్ నాలాగే. ఓకే అండి. ఇంక ఇక్కడ దోసలు అయితే పోస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను తలస్నానం అయితే చేశానండి. ఇంకా ఇంట్లో పనులేం లేవు కదా! అందుకని మార్నింగే తలస్నానం అయితే చేసేసాను. ఇంకా పిల్లలైతే నిద్ర లేచి మళ్ళీ వెంటనే ఆకలంటారు కదా! ఇంకా తల అంతా ఆరేసరికి లేట్ అవుతుందేమోనని ఇలా టవల్ చుట్టుకొని ఇంకా నేను దోస పని అయితే చూస్తున్నాననమాట. అదేనంటే టిఫిన్ పనులైతే చూస్తున్నాను. ముందుగానే పిల్లలు లేచేసరికి ఇల్లంతా ఊడ్చేసి ఒకసారి తడి క్లాత్ తోటైతే తుడిచేసాననమాట. ఇంట్లో మార్నింగ్ టిఫిన్ పనే కాబట్టి పెద్దగా ఏం పని ఉండదండి. పిల్లల్ని స్కూల్‌కి కూడా రెడీ చేసే పని లేదు కాబట్టి చాలా రిలాక్స్‌గా ఉంటుందనమాట. వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నాను నిద్ర లేచిన వెంటనే. వీడియో ఎడిటింగ్ చేసుకొని తర్వాత ఇంకా ఇంట్లో పని చిన్న చిన్న క్లీనింగ్ పనులు చేసేసి ఇంకా పిల్లలు నిద్ర లెగుస్తారనుకున్నప్పుడు వాళ్ళ కోసం ఇంకా ఇలా టిఫిన్ పని అయితే చేస్తున్నానండి. వీడియో ఎడిటింగ్‌కే నాకు చాలా టైం పడుతుందనమాట. ఈరోజు నేను మార్నింగ్ వచ్చేసి 5కే లేచానండి. 5:30 అవుతుంది. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసుకుందామని త్వరగా లేచాననమాట. నాకు వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పటికి 8:30 వరకు సరిపోయిందండి. చాలా టైం పట్టిందనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఎడిటింగ్ చేసుకోవటం. చాలా టైం పడుతుందండి వీడియో ఎడిటింగ్ చేయాలంటే. అనుకున్నంత ఈజీ అయితే కాదు. నిజానికి చెప్పాను కదా! చూసేవాళ్ళకంటే చేసేవాళ్ళకే తెలుస్తుందనమాట ఆ కష్టం అనేది. ఓకే అండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడైతే మా పిల్లలిద్దరూ అక్కడ నించొని గోల చేస్తున్నారండి. ఇటు రమ్మంటే రావట్లేదనమాట. మా బుడ్డోడైతే మరీను. దోస కావాలంటున్నాడు. ఇటు వస్తేనే ఇస్తానంటే, నువ్వే తీసుకొని రానైతే అంటున్నాడనమాట. నేను పిల్లలకైతే దోసలేసి ఇచ్చేసానండి. ఎక్కువ పిల్లలు వాళ్ళంతట వాళ్ళు తినటమే నేను నేర్పిస్తాననమాట. మా పిల్లలు కూడా వాళ్ళే ఇష్టంగా తింటారు. నేను తినిపించటం కంటే కూడా. ఎప్పుడన్నా తినట్లేదు ఇంకా అలానే ఉంచుతున్నారు ప్లేట్‌లో అని అనిపించినప్పుడు నేను తినిపిస్తాను తప్పించి, ఎక్కువ శాతం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు తినటమే అలవాటు చేసుకున్నారండి. అలవాటు చేశాననమాట నేనే. ఒక 2 ఇయర్స్ నుంచి కూడా ఏదైనా సరే చేతికిచ్చేస్తాననమాట తినమని. అప్పటి నుంచి కూడా వాళ్ళు తింటూనే ఉంటారు. వాళ్ళ చేత వాళ్ళు తింటేనే మంచిదనమాట వాళ్ళకి కూడా. ఇదిగో నేను కూడా ఇక్కడ పెసరట్లయితే వేసుకొని ఇంకా ఉల్లిపాయ చట్నీ వేసుకొని తింటున్నానండి. దోస తినటం అయిపోయిన తర్వాత నేను ముందే బెడ్షీట్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసానండి. అవైతే ఇప్పుడు ఆ మిషన్ అయిపోయిందనమాట. అందుకని ఇంకా మిషన్లో ఉన్న బట్టలన్నీ తీస్తున్నాను. ఇక జుట్టు కూడా తుడిచేసుకున్నానండి. ఆరిపోయిందనమాట. ఒక క్లిప్ అయితే పెట్టేశాను. ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఇంకా ఆరేయాలి. బెడ్షీట్స్ అయితే వేసానండి, బట్టలు కాదు.
నిజానికి ఒక్కొక్కసారి నేను మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తుంటానండి. ఇప్పుడు చెప్తాను కదా! బెడ్‌షీట్స్ ఆరేస్తున్నానని చెప్పబోయి బట్టలని అలాగే ఉంటదనమాట. ఒక్కొక్కసారి ఈ విషయమే కదండీ ప్రతిదీ కూడా ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తూ ఉంటాను. కన్‌ఫ్యూజ్ ఎక్కువ అవుతూ ఉంటానండి. అలా అని ప్రతిసారి అవ్వనులెండి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు అవుతూ ఉంటాననమాట. నిజానికి నాకు ఊరు నుంచి ఇక్కడికొచ్చేసిన తర్వాత అసలంతా ఏదోలా అనిపిచ్చిందండి. మనకి ఊరు దగ్గరేమో చుట్టూ ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన కానుంచి మళ్ళీ పడుకోబోయే వరకు అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా! ఇక్కడికొచ్చేసి ఇంక ఒక్కదాన్ని పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని ఇంట్లోనే ఉంచుతూ ఇదంతా నాకసలు ఏదోలా అనిపిచ్చిందనమాట నిజానికి. ఒక వారం, 10 రోజులు అలవాటైన దాకా మళ్ళా కొత్త కొత్తగానే ఉంటదండి. ఎందుకంటే నేను అక్కడ ఊరు దగ్గర దాదాపు నెల రోజుల పైనే ఉన్నాను కదా! ఇంకా డైలీ ఇంటి దగ్గరైతే మనకి ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కదండీ! మార్నింగ్ లేచిన కానుంచి అందరం మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉన్నట్టు భలే ఉంటది కదా! ఇక్కడేముంది తెల్లారింది తెలియట్లేదు, పొద్దుగూకింది కూడా తెలియట్లేదండి. డోర్లు పెట్టుకొని అలానే ఉండటం అవుతుంది కదా! నిజానికి మేముండే ఈ ఇంట్లో అయితే లైట్స్ ఆఫ్ చేస్తే మార్నింగు ఇంకా నైటు ఒకేలా ఉంటుందనమాట. అందువల్ల పెద్దగా ఏం అర్థం కాదు. టైం చూసుకుంటే తప్పించి టైం ఎంతయింది ఏంటనేది కూడా తెలీదనమాట. డోర్ తీసి చూస్తేనేనండి అర్థమయ్యేది. డోర్ పెట్టుకున్నామంటే అసలేం తెలీదు. వర్షం పడేది తెలీదు, ఎండ వచ్చేది తెలీదు. డోర్ పెట్టుకుంటే అంతా ఒకేలా ఉంటదనమాట. ఇంకా లైట్లుంటేనే కనిపిస్తది లోపల కూడా. ఏం లేకపోతే అసలు అంతా చీకటిగానే ఉంటుందండి. ఇదిగో ఇక్కడైతే నేను బెడ్‌షీట్స్ ఆరేయటం అయిపోయింది. అవి ఆరిపోయినాయి అని తీయటం కూడా అయిపోయిందనమాట. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. ఇంకిక్కడ నేను మిషన్‌లో బట్టలేసాను కదండీ! ఇందాక బెడ్‌షీట్స్ తీసినప్పుడు ఆ బట్టలయితే అయిపోయినాయండి. ఇంకిప్పుడైతే ఆ బట్టలు కూడా తీసి ఆరేద్దామని ఒక బకెట్‌లోకైతే తీస్తున్నాను. నిజానికి మిషన్‌లో బట్టలు వేయటం వల్ల ఒకటైతే మంచిగా ఉంటదండి. ఆరిపోతాయన్నమాట. త్వరగా డ్రై అయిపోతాయి కదా! ఇదైతే చాలా మంచి విషయం. నిజానికి మాకు ఎండ కూడా చాలా తక్కువ వస్తదండి. ఇలాంటప్పుడు ఇంక మేము చేత్తో ఉతికిన బట్టలైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉంచినా గానీ ఆరనే ఆరవన్నమాట. మిషన్‌లో వేయటం వల్ల చాలా త్వరగా డ్రై అయిపోతున్నాయి. ఈ విషయంలో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఇందాక నేను బెడ్‌షీట్స్ అయితే మిషన్‌లో ఏసినవి ఆరేసాను కదా! అవి మిషన్‌లో ఏయటం వల్ల త్వరగా ఆరిపోయినాయండి. అదే నేను చేత్తో ఉతికినయి అయితే ఈ రోజంతా ఉన్నా ఆరిపోయేయి కాదు. చూసారు కదా! మిషన్‌లో డ్రై అయిపోవటం వల్ల బెడ్‌షీట్స్ అయితే వెంటనే ఆరిపోయినాయి. మనం చేత్తో ఉతకాలన్నా గానీ ఇక్కడ ప్లేస్ సరిపోదు. బెడ్‌షీట్స్ అయితే చాలా కష్టం వాష్ చేయాలంటే. నేను ఎక్కువ బెడ్‌షీట్స్ అన్నీ మిషన్‌లోనే ఏస్తుంటానండి. అంతేకాకుండా ఇంకా మనకి వర్షాకాలం గూడా చాలా బాగా ఉపయోగపడిద్దండి. వర్షాలు పడ్డప్పుడు ఇవి ఆల్రెడీ మిషన్‌లో బట్టలు డ్రై అయిపోతాయి కాబట్టి ఇంక ఇంట్లోనే ఆరేస్తూ ఉంటాననమాట. ఫ్యాన్ గాలికి ఆరిపోతూ ఉంటాయి. వర్షాలు పడ్డాయంటే మనకసలు బయట ఆరేద్దామన్న ప్లేసే ఉండదండి. వర్షాలు పడుతూ ఉంటాయి గదా! ఆరేయటం, తీయటం, ఆరేయటం, తీయటం అయిపోతుంది. అందువల్ల ఇంకా ఫ్యాన్ గాలికి ఆరేసినా కానీ చక్కగా ఆరిపోతాయి. ఓకే అండి. నేనైతే గిన్నెలు తోముదామని ఇక్కడికొచ్చేసాననమాట సింక్ దగ్గరికి. వాటర్ అయితే రావట్లేదు. ఇంక బట్టలారేసి గిన్నెలు తోమితే పనయిపోయిద్దనుకున్నాను. కాకపోతే వాటర్ రావట్లేదు. ఇక అలానే వదిలేసానండి. ఇక్కడొచ్చేసి పోపు దినుసుల డబ్బా అయితే నిన్న క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంక ఈరోజు అయితే ఇందులో పోపు దినుసులయితే కలిపి పెట్టుకుంటున్నానండి. ఒక దాంట్లో ఆవాలు, ఇంకొక దాంట్లో జీలకర్ర, పచ్చిపప్పు, అలాగే మినప్పప్పు ఇవన్నీ అయితే వేస్తున్నాను. మొత్తం కలిపి ఒక దాంట్లో కూడా ఏస్తానండి. మనకి ఎప్పుడైనా అన్నీ కలిసి ఉంటే ఫాస్ట్‌గా ఏసుకోవచ్చు కదా! అలా గూడా చేస్తాననమాట. ఒక దాంట్లోనేమో అన్నీ కలిపి పోపు దినుసుల్లాగా పెట్టేస్తాను. ఇంక మిగతా వాటిల్లోనేమో విడివిడిగా పెట్టేస్తూ ఉంటాననమాట. అదొక అలవాటు. ఇంకా ఇందులో ఇంతకుముందు మిరియాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవి గూడా ఒక బాక్స్‌లో అయితే పోసేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను పసుపయితే జల్లించానండి. పసుపులో ఏమన్నా పురుగులున్నాయేమోనని మొన్న పురుగులున్నాయి అని చెప్పాను కదా! కాకపోతే బానే ఉంది. ఇదిగో ఇక్కడొచ్చేసి మళ్ళీ కారంలో గూడా ఏమన్నా ఉన్నాయేమోనని డౌట్ అనమాట. నాకు డౌట్లు మామూలుగా ఉండవు. ఇక ఎందుకు ఆ డౌట్ పడుతూ ఉండటం, ఆలోచించుకుంటూ భయపడుతూ ఉండటం అని కారం అయితే జల్లెడ పడదామని ఇలా చేస్తున్నాను. కాకపోతే దీంతో పెద్దగా కారట్లేదండి. అందుకని ఇదిగో ఇదైతే తీసుకొచ్చేసాననమాట. మళ్ళా నేను ఒక డబ్బాలోకే జల్లెడ పెట్టేస్తున్నాను. నిజానికి ఇలా డబ్బాలో కంటే కూడా ప్లేట్‌లో పెడితే బావుంటది. నాకు డబ్బాలో పెడితే కొంచెం మళ్ళా చేత్తో ముట్టుకొని కారం వేయకుండా ఉండే పని ఉంటుంది కదా అని అయితే అనుకున్నాను. కాకపోతే ఇలా డబ్బాలో స్పూన్‌తో తీసుకొని పోస్తుంటే సాయంత్రం వరకు చేసినా ఇలానే పట్టేటట్టుంది ఈ పని అని అనిపించిందనమాట. నిజమే కదా! ఇంకా ఒక్కొక్క స్పూన్ తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటే సాయంత్రం వరకు నాకు ఇదే సరిపోతుంది. మళ్ళీ ఎందుకులని డబ్బా మొత్తం బోర్లిచ్చేసి ఇదిగో ఇలా అయితే పెడుతున్నాను. ఫ్యాన్ వేశారనమాట పిల్లలు. ఫ్యాన్ గాలికి చూడండి ఎట్లా పోతుందో. మళ్ళీ ఇదంతా కాదు అసలు ఈ డబ్బా కూడా తీసేద్దాము.
తీసేసి మొత్తం వేసి ఇలా ప్లేట్లో జల్లిస్తే సరిపోతుంది ఇలా అయితే అనుకున్నాను అనమాట. మళ్ళీ ఇదిగో ప్లేట్లో అయితే వేసి మొత్తం అయితే ఇలా జల్లెడ పట్టేస్తున్నానండి. కాకపోతే ఇలా జల్లెడ పట్టేటప్పుడు ఫ్యాన్ గాలికి మొత్తం అలా పోతుంది. నా డ్రెస్ నిండా కూడా కారమైందేమో అని భయం పడుతుంది అనమాట. ఘాటు తుమ్ములైతే మామూలుగా రావట్లేదండి. మా పిల్లలైతే ఇంక ఇక్కడ ఎందుకు అటెళ్ళి కూర్చోపోండి అని అయితే చెప్పానమాట. తుమ్ముతూ ఉన్నారు ఇక్కడే ఉండి. మా బుడ్డోడైతే నేను చేస్తాను మమ్మీ అని గోలగోల చేస్తున్నారు. చూడండి చేయి కూడా పెట్టేశాడు. వద్దంటే చేతులు శుభ్రంగా కడుక్కోరా బాబు, కళ్ళు మంటలు పడితే కళ్ళల్లో పెట్టుకున్నావంటే అని చెప్పాను. కడుక్కుంటాలే మమ్మీ అన్నాడు. ఇక చేతులైతే కడిగాడు అనమాట. ఏదో ఒకటి ముట్టుకుంటాడు, ఆ చేయి మళ్ళీ కంట్లో పెట్టుకుంటాడండి. కన్ను మంట పడుతుంది మమ్మీ అని ఊరికి ఏడుస్తూ ఉంటాడు. ఇక నేను నీళ్ళతో కడిగి కొంచెం క్లాత్ తీసుకొని కంటి దగ్గర పెడతానమాట. చేతులు కడుక్కోవటం అయితే అసలు అలవాటే ఉండదు. ఏదన్నా పట్టుకుంటాడు ఇట్లానే గబుక్కున మళ్ళీ కంటి దగ్గర పెట్టుకుంటాడు. అదే భయం అనమాట. ఇంకా నేను కారం అయితే జల్లెడ పెట్టేసిన తర్వాత పైన అయితే పెట్టేశానండి. తోమాల్సినవి అయితే షింక్ దగ్గర అయితే వేసాను. ఇంక వాటర్ వస్తున్నాయి. కింద గూడులో అయితే కడిగేసాను అనమాట. అవి ఎంత కడిగినా కానీ ఇంకా అలానే ఉంటాయి. కాకపోతే కలర్ పోతుంది ఇంకా ఎక్కువ రుద్దినా కానీ. అందుకని ఒకసారి సర్పు నీళ్ళు పోసి బాగా రుద్దేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో కడిగేసాను అనమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలతో అమ్ముతున్నానండి. నిజానికి నా అనుమానం తప్పించి కారంలో ఎలాంటి పురుగులు లేవండి. కారం అయితే బాగానే ఉంది ఫ్రెష్గానే. దానికైతే పురుగులేం పట్టలేదు. మొన్న తెచ్చినట్టున్నారు మా వారు కారం ప్యాకెట్ మేము ఊరికి వెళ్ళినప్పుడు. అందువల్ల అయితే కారంలో ఎలాంటి పురుగు లేదు, బాగానే ఉంది. నిజానికి వీళ్ళు వంట కూడా చాలా తక్కువేలండి. మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు కదా, వంట అయితే చేయలేదంట. ఇంక మా వారు మేము ఎలక్షన్లకు వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసారు కదా, ఒక వారం 10 రోజులు ఉన్నారు. తర్వాత మళ్ళీ అనంతపురం వెళ్ళారు కదా, ఇంకా మా వారు కూడా పెద్దగా వంట ఏం చేయలేదు కదా ఇంట్లో. ఇంక అందువల్ల అయితే కారంలో పురుగులు అయితే రాలేదనమాట. నిజానికి వీళ్ళు తడిగింటలు తడి చేతులు పెడితే పురుగులు వస్తాయండి. మామూలుగా మనమైతే చూసుకొని పెడుతుంటాం కదా, వీళ్ళు ఏంటంటే తెలియకుండా పెడుతుంటారు కదా. అందరికీ తెలియాలని లేదు కదండి, కొంతమంది బై మిస్టేక్ తొందరపాటులో పెడుతూ ఉంటారు. బియ్యంలోనైనా అంతేనండి, ఒక్కొక్కసారి తడిచేయి తగిలిందంటే చాలు వెంటనే పురుగు వచ్చేస్తూ ఉంటుంది. బియ్యమైనా కానీ మనం జాగ్రత్తగా తడిచేయి తగలకుండా చూసుకుంటూ ఉండాలి. నేనైతే బియ్యంలో అయితే తడిచేయి అయితే అస్సలు పెట్టానండి. తడిచేయి పెట్టామంటే వెంటనే పురుగు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి గ్లాస్ ఏదన్నా కనిపించకపోయినప్పుడు బియ్యం కొలత తీసుకోవడానికి వేరే ఏదైనా గ్లాస్ ఉన్నప్పుడు దాన్ని కూడా శుభ్రంగా తుడిచి పెడుతుంటాను అనమాట. మర్చిపోయి కూడా తడిచేయి కానీ తడి గ్లాస్ కానీ పెట్టానండి. పురుగులు రాకుండా మనమే జాగ్రత్తగా చేసుకోవాలి. బియ్యంలో పురుగు వచ్చిందంటే బాబాయ్ ఇంకా డైలీ కష్టమే అనమాట. అవి పోనే పోవు. ఎట్లనో నయమండి, మాకైతే బియ్యంలో ఉండలు కట్టినాయి కానీ పురుగులు అయితే ఏం కనిపించలేదు. ఎండలో పెడదామన్నా కానీ ఇక్కడ ఎండేం పెద్దగా తగలట్లేదండి. ఇంకా పైకి టెర్రస్ మీదకి తీసుకెళ్ళాలన్నమాట. బియ్యం అన్నీ ఇంకా పైకి మోసుకొని వెళ్ళాలంటే కష్టంగా అనిపించి నేనైతే తీసుకెళ్ళలేకపోయాను. ఇక డైలీ అన్నం వండేటప్పుడు చాట్లో పోసుకొని బియ్యం అయితే చెరుగుతూ ఉంటానండి. ఓకే అండి. ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసి ఇదిగో ఇలా స్టాండ్లో అయితే పెట్టేశాను. ఇంక ఈ స్టాండ్లో ఫుల్ అయిపోయిందని కొన్ని అయితే పైన పెట్టేసి ఇంక స్టాండ్ అయితే లోపల పెట్టేశానండి, అడ్డం లేకుండా ఉంటుందని. ఇక్కడ ఇవంతా నీళ్ళు పడ్డాయి కదా, ఇంకొకసారి ఇక్కడ నీళ్ళని కూడా తుడిచేస్తున్నాను. ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందండి, ఇంక లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకని ఎగ్ కర్రీ చేద్దామని ఇంక పిల్లల్ని అయితే ఎగ్స్ తీసుకొని రమ్మన్నాను. ఇక మా పిల్లలు అయితే షాప్ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా నేనైతే ఉల్లిపాయలు అవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు బాండీ పెట్టుకొని కొంచెం నూనె అయితే వేస్తున్నానండి. ఈరోజు ఎగ్ కర్రీలో నేను టమాటాలు ఏమైకుండా అచ్చం ఉల్లిపాయలతోటే చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలతో చేస్తే సూపర్గా ఉంది. మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకరోజు ఎగ్ కర్రీ చేశాను కదా, టమాటాలు వేయకుండా ఉల్లిపాయలతోటే బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. అందుకని ఇంక ఈరోజు కూడా టమాటాలు ఏమైకుండా ఉల్లిపాయలతోటే ఎగ్ కర్రీ అయితే చేద్దామని చేస్తున్నాను. నేను ఊరికి వెళ్ళినప్పుడు ఒకరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళానని చెప్పాను కదా, ఆ రోజు మా చిన్నమ్మ అయితే కోడిగుడ్డు ఫ్రై పెట్టిందండి. ఆ రోజైతే తిన్నాను అనమాట. సూపర్గా ఉంది టేస్ట్. కానీ మా చెల్లికైతే అసలు నచ్చలేదంట, ఏం బాగాలేదని అయితే అంటుంది. అదే అంటారండి, ఇంట్లో కూరలు నచ్చ పొరుగింటి పుల్లకూర నచ్చుతుంది అంటుంటారు కదా, అదైతే నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మా చిన్నమ్మ చేసింది. మా చెల్లికేమో నాకు నచ్చలేదు అక్క, ఏం బాగాలేదని అయితే అంటుందన్నమాట. అలానే ఉంటుంది, ఎప్పుడు ఒకే చేతి వంట తినే వాళ్ళకి కొత్త చేయి వంట రుచులు కావాలనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే అస్సలు అలా అనిపించదండి. నేను ఎక్కువ మా అమ్మ చేతి వంటే తింటూ ఉంటానన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా నిజానికి వంట నేనే చేస్తుంటానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వంట నేనే చేస్తాను, అత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళినా వంట పని బట్టికి నేనే చేస్తుంటానండి. నాకు వంట చేయటం అయితే ఇష్టం అనమాట.
అదేంటో మరి నాకు వంట చేయటం ఇష్టం కాబట్టి వంటకి నేనే చేస్తుంటాను. చాలా ఈజీగా, సింపుల్‌గా, ఇష్టంగా చేస్తాననమాట. ఇగో ఇక్కడైతే ఉల్లిపాయలు బాగా ఏగినాయండి. ఉల్లిపాయలు ఏగిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసానండి. ఇంకా ఏమీ వేయలేదు. ఎగ్స్ వేసిన తర్వాత వేద్దాంలే అని అయితే అలా ఉప్పు, పసుపు వేసి కలుపుతూ ఉన్నాను. నేను ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు చూసాననమాట. నీళ్ళల్లో వేసి నీళ్ళల్లోకి అడుగునకెళ్తే ఎగ్స్ బాగున్నట్టు, పైకి తేలితే మురిగిపోయినట్టు అంటుంటారు కదా! అందుకని ముందే ఏసి చూశాను. ఇక అన్నీ బాగానే ఉన్నాయండి. అందుకని డైరెక్ట్‌గా ఇంకా బాండీలోనే ఇలా ఒక ఎగ్ తీసుకొని కొట్టేస్తున్నాననమాట. ఇక్కడొచ్చేసి నేను 3, 4 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. 5 ఎగ్స్ అయితే తెమ్మన్నాననమాట పిల్లల్ని. మా పిల్లలు రెడీగా ఉంటారండి షాప్ దగ్గరికి ఎప్పుడు వెళ్దామా, ఏం తెమ్మంటదా అని. ఎందుకంటే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకోవడానికి చేస్తుంటారనమాట. రెడీగా ఉంటారు, ఎప్పుడెప్పుడు పంపిస్తుందా మా అమ్మ, ఏం అవసరమైద్దా అని. ఏదన్నా లేదన్నానంటే తీసుకొచ్చామా మమ్మీ, షాప్కి వెళ్ళామా అని వెంటనే అంటారనమాట. ఓకే అండి, ఇదిగో ఇక్కడైతే నేను కారము, అలాగే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అయితే వేస్తున్నానండి ఎగ్ కర్రీలో. ఈ మొత్తం వేసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను. మా వారు అంటూ ఉంటారనమాట, నీకెటు అలవాటు లేదు కదా, ఏదన్నా తెచ్చుకోమన్నా తెచ్చుకోవటం జాత కాదు, పిల్లలకన్నా అలవాటు కానీ వాళ్ళన్నా తెచ్చుకుంటుంటారు కదా అని అయితే అంటూ ఉంటారనమాట. నాకైతే అసలు అలవాటు లేదండి, బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకోవాలన్నా బిడియంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పర్లేదులండి, ఇంక అన్నీ తీసుకోవటం అలవాటైపోతుంది. కాకపోతే నేను చిన్నప్పుడైతే అసలు వెళ్ళేదాన్నే కదండి, పెళ్ళైన కొత్తలో కూడా అసలు వెళ్ళేదాన్నే కదనమాట. ఇప్పుడంటే ఎవరు తెచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఎటు తప్పదని వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఎగ్ ఫ్రై అయితే ఇలా ఉందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. నేనైతే మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం ఇలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో తిన్నామంటే సూపర్ కదా. ఇంతకీ ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశారు ఏంటి? నేనైతే డైలీ ఒక కర్రీయే చేస్తానండి, ఏ పూటకి ఆ పూట. మధ్యాహ్నం ఒక కర్రీ, నైట్ ఒక కర్రీ చేస్తుంటానమాట. ఒక్కొక్కళ్ళు 2, 3 కర్రీస్ చేసుకుంటుంటారు కదా, నాకైతే అలా అలవాట్లేదు, ఏదైనా ఒకటే చేస్తాను. ఇంకెప్పుడన్నా పచ్చళ్ళు చేసినప్పుడు, ఫ్రై లాంటివి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి చేస్తుంటాననమాట. 2 కర్రీస్ అంటే సరిపోదు అనుకున్నప్పుడే 2 చేస్తుంటాను. మ్యాక్సిమం సరిపోయి అంతవరకు ఒక కర్రీనే చేస్తాను. ఓకే అండి, ఇక్కడైతే నేను రైస్ పెట్టుకున్నాను, అలాగే ఎగ్ ఫ్రై అయితే వేసుకున్నానమాట. మొత్తం కలుపుకొని తినేస్తున్నాను, పిల్లలకు కూడా తినిపిస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పిల్లలైతే ఎగ్ ఉంటుంది కదా, అదైతే ఏరుకొని తింటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు అలా తినరండి, వద్దు వద్దు అంటారు. ఈరోజైతే అలా ఇది పెట్టి మమ్మీ, ఎగ్ తీసి పెట్టి మమ్మీ అంటే నాకు భలే అనిపించింది. అచ్చం ఎగ్తో చేసినా బాగుండు అనిపించింది, పిల్లలు అలా ఇష్టంగా తింటుండేసరికి. ఓకే అండి, నేనైతే తినేసి ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఏదైనా సినిమా చూద్దాం అనుకుంటున్నాము. ఇంక ఇంట్లో అయితే పిల్లలు మేమే ఉన్నాము. మా ధనుష్ అయితే మమ్మీ నువ్వు, నేను, అక్కే ఉంది, ఇంకెవరు లేరు కదా అని అయితే అంటున్నాడు. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.